మీరు తలం కొనుక్కున్నారా అని గుంగుకాడికి కావాలి, నాకు అక్కర్లేదు, నేను కొనుక్కోలేదు అన్నప్పుడు ఆయన ఆయన వెళ్ళిపోమన్నాడు. నేను వచ్చేసినాక వాళ్ళ అసిస్టెంట్ని పంపించి గోడ కట్టేస్తున్నాడు. వాళ్ళు అసిస్టెంట్ని పంపించి నువ్వు ఎందుకే గోడ కడుతున్నారంటే ఆయన గారు కట్టిమ్మన్నా నేను కట్టిస్తున్నాను అన్నాడు. నువ్వెవరో మాట్లాడటానికి, నీకేంటి సంబంధం, అసలు నువ్వెవరో మాట్లాడుతున్నావు నువ్వు అంటే, నేను ఎమ్మెల్యే గారు కట్టిమ్మన్నా నేను కట్టిస్తున్నాను గారు వాళ్ళ అసిస్టెంట్. మరి ఆయన చెప్పండి, మరి వాళ్ళ అసిస్టెంట్కి చెప్పాడు కదండి కట్టిస్తాను ఆయన అన్నాడు. వాళ్ళ అసిస్టెంట్ అన్నాడు నీకెందుకు అనేటప్పటికీ నా ఎందుకు తెలుస్తాను, నేనేం చేస్తానో చూడన్నాడండి వాళ్ళ అసిస్టెంట్. నా ఎందుకు తెలుస్తాడంట, ఆ రౌడీని తీసుకొచ్చి కొట్టిస్తాడంట. నేను అందుకని ఎక్కడికి వెళ్ళకోకుండా అప్పుడు ఇంటి దగ్గర కూడా ఉన్నాను, ఎక్కడ బయటికి కూడా లేదు. మరి ఆ రౌడీని తీసుకొచ్చి అంత మట్టు కొట్టిస్తాడని నేను ఇంటి దగ్గర ఉన్నాను. అదండి జరిగింది. అప్పుడు అతను ఏమన్నాడండి, ఎమ్మెల్యే ఇప్పుడు నీకు సంబంధం ఏంటి, నువ్వు ఇంటికి కట్టేస్తాను నీకేంటి పని అన్నాను. ఎమ్మెల్యే గారు అసిస్టెంట్ని, ఎమ్మెల్యే గారు కట్టిమన్నాడు, నేను కట్టిస్తున్నాను అని అన్నాడు. నువ్వు ఇంటికి కట్టేస్తాను, నీకు అనవసరం, నువ్వు వెళ్ళిపోయి నువ్వు కట్టిస్తాను. నేను కూలికి వచ్చా, కూలికి వచ్చాను, కూలి కడతా అన్నాను. నువ్వు ఎందుకు వచ్చావా అంటే, నేను ఆయన కట్టిమన్నాడు దగ్గర, నేను కట్టిస్తున్నాను, నేను కట్టిస్తే నువ్వేం చేస్తావు, నీ వల్ల ఏమవుతుంది, నీ వల్ల ఏమవుతుంది, అది కట్టమంటే మీరు కడతారా ఏంటి, మీ వల్ల ఏమవుతుంది, నీ అంతకు వెళ్తానని ఆడ అసిస్టెంట్ అన్నాడు. నేను నన్ను కొట్టి రౌడీని తీసుకొచ్చి కొట్టిస్తాను. ఇంకా స్థలం ఎవరిదండి అది? నాదెట్లా బాగుంది సంబంధం ఏంటి అదే నేను తెలియలేదు. మరి ఆయన కొనుక్కున్నాడో కొనుక్కోలేదో మాకైతే తెలియదు. ఆయనే చేపిస్తున్నాడు, ఆ వర్కతోటే చేపిస్తున్నాడు పని అంతా. ఆ వర్కర్తో మర్చిపోయానండి. మున్సిపాలిటీలో పని చేస్తారు రోడ్లు ఉద్యోగులు, వాళ్ళు తీసుకొచ్చి చెట్లు పెట్టించారంట. నేను అడిగి ఏమమ్మా ఎందుకు మీరు ఎవరు పెట్టమన్నారంటే, అయ్యగారు పంపించారు మేము పెడుతున్నాం, అయ్యగారు పంపించారు మేము పెడుతున్నాం, ఆయన పెట్టమన్నారు పెడుతున్నారు. సరే వీళ్ళు పెడతానికి లేదు, మొక్కలు పెడతానికి లేదు ఏమంటే సూపర్వైజర్ గారు ఉంటాడు కదండి, రమేష్ గారు అని ఉన్నాడు. వీళ్ళు ఏం చేశారు, ఆయన ఫోన్ చేశారు, రమేష్ వచ్చి ఆయన తీసుకెళ్ళిపోయాడు. అది జరిగింది. నాతో గొడవ కావాలని తీసుకుంటున్నాడు. ఆయనకేంటి లాభం, ఆయనకేంటి అవసరం ఏంటండి? మాకేం తెలుసు, స్థలము మాది మొత్తం 12 సెంట్లు. 12 సెంట్లలోది మేము ముగ్గురు అన్నదమ్ములు వాటా వేసుకుని పంచుకున్నాక మా మామగారు వాటా కింద అటు తీశాక అది మా ముగ్గురికి సంబంధం ఉంటుంది కదా. వీళ్ళ పెద్దనాన్న వాటా ఉంది, దాంట్లో వీళ్ళ తాత వాటా ఉంది. ఇది అప్పుడు వాళ్ళు కలుపుకున్నారు. మేము ఇది తీసేసుకుని ఇది మేము మా కింద వాల్చుకున్నాము, అది మా మామగారి కింద అలాగే ఉంది. అది కూడా వాళ్ళు కలుపుకున్నారు. అప్పుడు 32 ఏళ్ళ 33 ఏళ్ళు అయింది అది కలుపుకున్నాడు. కలుపుకున్నప్పుడు కూడా మేము మొత్తం మాది అసలు 12 సెంట్లు, 10 ఎక్కువ 12 మాకు గుర్తులేదు, కాగితాల్లో ఉంటుందేమో. 12 సెంట్లు స్థలం మాది. ఆ సపోటా చెట్టుకి 2 గజాలు ఇవ్వతూ ఉంటుంది మాది. నీకే ఇస్తానా అని ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయన అటే తీసుకున్నాడు, మాకు ఇటే పోయారు. నీకే ఇస్తారా ఎప్పటికైనా ఇంకా వాళ్ళిద్దరు రాగానే ఆయన అట్ట తీసుకున్నాడు. నేను మాట తీసేసుకుని తీసుకున్నారు, అమ్ముకున్నారు అన్నారు కదా అని నేను ఆయన అభిమానంతో నేను ఒక మాట అన్నానే వాళ్ళు అక్కడ మేమేం అలా అమ్ముకున్నాడు మా అది అయిపోయినాక మళ్ళీ ఇంకో నేను
రంగా చచ్చిపోయినప్పుడు ఇల్లు పడగొడుతుంటే గాంధీ స్వామి ఇంటికి వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయారండి ఆ పాట. అదేంటి జరిగింది. వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే కలనూరు అన్ని పాల్గొట్టారు. మా మామగారు, మా మరిది గారు అందరూ ఉన్నారు. ఎవరు వల్ల కాదు, మా వల్ల అయింది. నేనే ఆగండి అన్న. ఆగండి వెళ్ళిపోయారు. ఆగండి ఆయన పగలగొట్టిన ఆయన పిలవమన్నా కూడా మిమ్మల్ని పిలిచారు. ఒంగూరు గాంధీ. అప్పుడు రంగా చచ్చిపోయినప్పుడు వెళ్ళిపోయారు వచ్చింది. కలనూరులో స్వాములందరూ వెళ్ళి కృష్ణానదిలో ఒడ్లో ఉంటే మళ్ళీ స్వాములందరినీ తీసుకొచ్చి మాలేపించి, మీ నాన్న వస్తే మేము ఇంటికి వస్తాం మేము రాము, కాపులు కమ్మారు అందరు దోమలు వచ్చి మమ్మల్ని కొడతానికి వస్తున్నారంట, మేము రామని చెప్పి కలనూరు స్వాములందరూ మాల తీసేసి తోడారం రేవులో కూర్చున్నారు. నాది బాధ్యత రానిస్తారు. నేను ఏమన్నా మిమ్మల్ని మీ జోలికి రారు, ఎవరు రారు, నాది బాధ్యత. మీ నాన్నగారు వచ్చి వస్తాం, మీ మీద మాకు నమ్మకం లేదు. సరే వెళ్ళి మా నాన్న తీసుకొచ్చారు. మా నాన్నకి రాండి అంటే రాండి. అప్పుడు బాపయ్య గారండి గురుస్వామి గారు, ఆయన అన్నాడు, మా నాన్న అన్నాడు, గురుస్వామి గారు గాంధీ అడిగి దగ్గర నుంచి బోడి వెంకటరామయ్య గారి ఇంటి వరకు ఎంతమంది కమ్మారి ఇల్లు ఉండేది, కారణం ఉండేది. మరి ఆ ఏ ఇల్లు పగలగొట్టకుండా ఆ ఇంటికి ఎందుకు వచ్చారండి చెప్పండి. బోడి వెంకటరామయ్య గారి మనవడు, చిన్న మనవడు గాంధీ అడిగి ముప్పిస్తాడు. వాళ్ళు ఇది వచ్చేటప్పటికల్లా ఇల్లు వచ్చి పగలగొట్టాడు. అదేంటి అంతకన్నా ఎవరన్నా వచ్చే నాది బాధ్యత అన్నారు. బూడి వెంకటరావు గారు అన్న ఆయన ఈ బూడి ప్రసాద్ గారు తాతయ్య గారు, ఆయన మా నాన్నగారు ఊరి పెద్ద మనిషి. ఈ మాట జరిగింది లేదు కళలు కూడా మీరు అడిగిపోతాను. అసలు మా మామగారు మాట పని చేసేవాడు కదా. నాన్నగారు ఉన్నారు కదా వెంకటేశ్వర గారు, మమ్మల్ని ఎప్పుడు కొన్నెత్తి మాట అనలేదు ఆయన వెంకటేశ్వర గారు. ఏ మాట అనలేదు మమ్మల్ని, మేము వాళ్ళని అనలేదు. ఇలా ఆ స్థలం కొని మాకు వ్యతిరేకంగా మీరు ఆ స్థలం కొనుక్కున్నారు, మీకు డబ్బులు కొనుక్కున్నారు. మా స్థలంలోకి వచ్చి మీరు దౌర్జన్యం చేయడం ఏంటి? కొనుక్కున్నానంటే నువ్వు మాకు చెప్పాలి కదా. స్థలం మేము కొనుక్కుంటున్నాం, మీకు వాళ్ళకి ఏమన్నా ఉండయా అని అడగాలి. వాళ్ళకి తెలుసు, వాళ్ళ అమ్మకి తెలుసు, వాళ్ళ నాన్నకి తెలుసు, ఆయనకి తెలుసు ఇది తగుల్లో ఉందని. ఇప్పుడు తెల్లారి ఆ నాన్నగారి దగ్గరికి వెళ్దాం అనుకున్నాను నేను. తగుల్లో ఉందని తెలుసు. ఆ నాన్నగారికి బాగా ఆ నాన్నగారికి మీరు ఆ నాన్నగారి దగ్గరికి వెళ్ళండి, నాన్నగారు ఏం చెప్తే అదే చేద్దాం అనిపోయింది. జరుగుతుంది. వాళ్ళకి మీరు ఎవరికైతే అమ్మారో వాళ్ళు నాదేళ్ల భాను గారికి మాకు తగు అవుతుంది. పోలీస్ కేసు దాకా కూడా వెళ్ళింది. అక్కడ మాకు వడ్డపాకం లేదు. పాకుంటే పాక మీద గోడ మీద పాక వేసుకునేవాళ్ళం మేము. పెద్ద సాగుడు ఉండేది, ఈ ధరించి ఆ ధరించి ఇంటి వరకు కూడా ఉండేది. ఉంటే అది పూర్వం కట్టింది కదా, పడేసేసి మేమేం చేసామంటే మళ్ళీ బాత్రూమ్ కట్టుకుంటాం కానీ ఆ పక్క గోడ మీద పారి గోడ ఉన్నది కొంచెం యువతలు కట్టుకుని అట్లా ఉంచుకున్నాం. పేపర్గా ఇది చేసాం, గోడ పక్కగా పేపర్గా చేశారు. మా మామగారే చేశారు. చేశాక వాళ్ళకి మాకు ఇప్పుడు వెనక అన్నపూర్ణమ్మ గారిదని ఆడది, వాళ్ళు వీళ్ళకి అమ్మేళ్ళారు నాదిళ్ళ భాను గారికి. వాళ్ళకి మాకు తగు అవుతానే ఉంది. వాళ్ళు పాడు పెట్టేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఇప్పుడు ఒక 10-15 ఏళ్ళు పెట్టి అది పాడుపడిపోయి ఉంది. మన బోడే ప్రసాద్ గారు అసిస్టెంట్లు వచ్చి ఆ కుక్కలను తీసుకొచ్చి పడేస్తుంటే మీ వరకు పడేసుకోండి, ఎవరు పడేయమన్నారు, పడేస్తున్నారు కాబట్టి నాకు ఇక్కడ వరకు ఉంది. ఆయనంటారు, మీరు నా అద్దె వరకు వదిలేసేసి మీరు బాగు చేసుకోండి, కట్టుకోండి, నేనేమన్నాను నేను చెప్పి వెళ్ళిపోయాక తర్వాత ఆయన ఏం చేశారు, గోడ కట్టేస్తుంటే వీళ్ళు పొలం వెళ్ళిపోయారు. నేను ఏమన్నా మీరు కట్టొద్దు, మాకు వాళ్ళకి తగులు ఉండేది, మీరు పెట్టొద్దు కట్టొద్దు, ఇట్లా ఉంచేయండి, మాకు అక్కడ వరకు గోడ ఉండేది, మేము పేపర్గా కట్టుకున్నాం, అలాగే ఉంచండి, మీరు కట్టుకోండి అని అంటే బోడే ప్రసాద్ గారు వచ్చి అమ్మ ఇక్కడ వరకు తీశాను నేను, వాళ్ళకి మీకు ఏమైనా ఉంటే చూసుకున్నాలని వెళ్ళిపోయాడు. ఆయన మాట్లాడిపోయి తర్వాత మళ్ళీ ఏం చేశారు, అదంతా సదును చేసుకున్నారు. మొన్న 3 రోజుల నాడు చిన్న చెట్లు పెట్టుకున్నారు. మీరు చెట్లు పెట్టొద్దమ్మా, మా వాడడానికి చెట్లు పెట్టుకోవద్దు, మీ స్థలంలో మీరు పెట్టుకోండి
అని అన్నాను. నేను వచ్చేసేసాను. వచ్చేసాక రేకు కొట్టారు ముందు. రేపు ముందుగా రేకు కొట్టారండి. రేకు కొడితే రేకు ఎందుకు కొట్టారంటే కుక్కలు రాకుండా ఉంటాయని కొట్టామన్నారు. సరే కొట్టారు, చెట్లు పెట్టారు. చెట్లు పెట్టొద్దు, నేను తీసేస్తాను, మీరు చెట్లు పెట్టొద్దు అని చెప్పేసి నేను వచ్చేసాను. ఇంక నేను అటేకి వెళ్ళలేదు, నేను చూడలేదు. నిన్న పొద్దున్న నిన్న 1 గంట 2 టైంలో అటేకి వెళ్ళాను. అటేకి వెళ్తే బాత్రూమ్ కానీ అటేకి వెళ్తే అప్పుడు వాళ్ళు కడుతున్నారు. పోలీసు ఉన్నాడు ఒక అబ్బాయి, వాళ్ళ అసిస్టెంట్లు ఉన్నారు 3 ఏంటంటే ఇక్కడ ఏంటి చేస్తున్నారంటే గోడ కడుతున్నారు. ఎందుకు గోడ కడుతున్నారు, మీరు కట్టొద్దు గోడ, ఈ తగ్గు తెలియదా, మీరు గోడ కడతానికి రూల్ లేదు అంటే కాగితాలు వచ్చినాయేమో, కాగితాలు చూపించారు మాకు, కాగితాల ప్రకారం కడుతున్నారని. వాళ్ళు చూపిస్తే సరిపోద్దా, మేము కూడా తీసుకొచ్చి చూపించాక అప్పుడు మేము కట్టుకోవచ్చు అని, మీరు కడతానికి రూల్ లేదు, కట్టద్దు, మీరు కడితే ఊరుకోను అని నేను లేదు అని వచ్చేసారు. వచ్చేస్తే తర్వాత మళ్ళీ 2 పోలీసులు ఆడవాళ్ళు వచ్చారు. ఆడవాళ్ళు వచ్చినా తగ్గిపోయింది, కట్టొద్దన్నా కడుతున్నారు, కట్టుకున్నారు, అట్లా ఉండిపోయింది. అది జరిగింది. కొట్టారు అని చెప్పేసి అన్నారు. ఆయన్ని తోసేసాడు అయితే పోలీసు. గోడ పడేసాను. గోడ తోసే లాగేసేసి ఇక్కడ దాకా లాక్కొచ్చేసాడు, సిటీ దాకా. ఎవరు లాక్కొచ్చారు? పోలీసు. ఎందుకు లాక్కొచ్చారంట? గోడ పడేసాడు. మీ హద్దులు కడుతున్నారు కదా వాళ్ళు, మీదే కదా? మాదే. మరి మేము కట్టొద్దన్నాము, కట్టొద్దంటే ఆడ కడతాం ఎందుకు? ఆడ కడతాం ఎందుకయ్యా, కట్టకూడదు కదా. కాగితాలు కావాలన్నారు, వాళ్ళ కాగితాలు తీసుకొచ్చా. ఆ కాగితాలు ఇప్పుడు అమ్మినాయన తీసుకొచ్చి అమ్మినాయన వచ్చి చెప్పి అప్పుడు చూపించాక అమ్మినాయన తీసుకురమ్మన్నాం కదా మేము. అమ్మినాయన నాదేళ్ల బాను, నాదేళ్ల శ్యామసుందరరావు తీసుకురండి, మేము వాళ్ళు మాట్లాడుకుంటాం. ఏమో ఎందుకు అయ్యారు మరి, వాళ్ళ అసిస్టెంట్లు ఎందుకు వస్తున్నారు మాకు అర్థం కాదు. దేనికి వస్తున్నారు, మేము అక్కడికే వాళ్ళ గోడ అదంతా పడేసేటప్పుడు ఏంటి బోడే ప్రసాద్ ఎందుకు పడేపోతున్నాడని, ఏమో మాకు తెలియదండి అన్నారండి. మరి ఆయన తెలియనప్పుడు వాళ్ళకి ఎందుకు అంత అవసరం? స్థలంగల్లా ఆయన ఉన్నాడు కదయ్యా, స్థలంగల్లా ఆయన ఇప్పుడు ఆ 3 బళ్ళ 2 ఉండాలి. నాదేళ్ళ బాను పేరుండదు, అది ఆ అన్నయ్య రావాలి, మళ్ళీ శ్యామసుందరరావు రావాలి. ఉందేమో నాదేళ్ళ బాను పేరు ఉంది ఆ స్థలం. మాది మాకు కావాలి అంతే. మేము వాళ్ళకి మాకు వద్దు, మాది మాకు వాళ్ళకొద్దు, మాది మాకు కావాలి. మాకు పేపర్గా ఇంత లెక్క కట్టి ఉంది, మేము కాదను.